అస్సలం అలైకుం. హాయ్ హలో ఎట్లున్నారు? ఇవాళ నేను పక్కా ముస్లిం స్టైల్లో మా అమ్మగారు చేసిన చేపల ఇగురుని అయితే చూపించబోతున్నానండి. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే చేప ముక్కల్ని మంచిగా శుభ్రం చేసేసుకోవాలండి. నెక్స్ట్ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పట్టాలండి. అప్పుడే టేస్ట్ వస్తాయి బాగా ఈ ముక్కలు అనేవి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా అయితే మ్యారినేట్ చేసేసుకోవాలి, ఉప్పు కారం ముక్కలకన్నీ పట్టేటట్టు. నెక్స్ట్ దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత 2 పచ్చిమిర్చి చిలుకలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి. దాని తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా అయితే బారుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి. దీనివల్ల మంచి గ్రేవీ అలాగే టేస్ట్ కూడా వస్తాయి చేపల కర్రీకి. నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత 2 పెద్ద గరిటెల నూనెనైతే ఈ విధంగా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలండి. ముక్కలకి మనం వేసుకున్నవన్నీ మంచిగా పట్టేటట్టు. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పేస్ట్ ముక్కలకి పట్టేటట్టు మంచిగా అయితే కలిపేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, నూనె అయితే ఏమీ ఎక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. మనకి చాలా బాగా కుదిరింది కొలతలు అనేవి. ఇప్పుడైతే ఎవరెస్ట్ వాళ్ళ ఫిష్ కర్రీ మసాలాను అయితే వేసేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ వాటర్లో ఈ చేప ముక్కలు అనేవి మునిగేలాగా అయితే అరేంజ్ చేసేసుకోవాలండి. మనం చేపల ఇగురు చేయడానికి పాత్రలు అనేవి వేరుగా ఉంటాయండి. ఇవి కొంచెం వెడల్పుగా ఉంటాయి, ముక్కలు మంచిగా పట్టి మంచిగా ఉడకడానికి. సో ఇలాంటి వెడల్పు పాత్రలు అయితే చాలా బాగుంటాయండి చేపల కర్రీకి. చూస్తున్నారు కదా, మా అందరైతే మంచిగా అరేంజ్ చేసేసుకున్నారు. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద అయితే ఈ పాత్రను అయితే పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మన కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది. మనం ఎక్కడా కూడా ఫిష్ కర్రీలో గరిటె పెట్టమండి. సో ఇలాగే తిప్పుకుంటాము. గరిటె కనుక పెడితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో జాగ్రత్త. ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలండి మంచిగా. నెక్స్ట్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు కుక్ చేసేసుకుందాము ఒక 10 మినిట్స్ పాటు. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత అయితే దగ్గర పడిందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో అయితే కొత్తిమీర కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర వల్ల కూడా మనకి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ అయితే మాత్రం. ఎంతో ఈజీగా అయిపోతుంది కదా. మటన్కి చికెన్కి పడినంత హైరానా ఏమీ అవసరం లేదు. ఈజీగా అయితే ఉడికిపోయాయి ముక్కలు, చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ అయితే మంచిగా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, చాలా బాగుంటుంది. నా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.